సో, అయితే మీరు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక ఆమె మగధ మీడియా అని ఉంది సార్. ఆమె ఏం చేసిందంటే సనాతన ధర్మాన్ని దూషించిన, విమర్శించిన వాళ్ళ మీద ఉపా కేసు పెట్టాలి. ఇది మగధ మీడియా నుండి నేను డిమాండ్ చేస్తున్నా అని అన్నదన్నమాట. రమణమూర్తి సార్ది ఇది జరిగినప్పుడే. ఇవన్నీ కూడా అజ్ఞానంతో ఉమ్, తెలివి తక్కువగా చేస్తున్న వాదనలు. ఉపా కేసు అంటే దేశద్రోహుల మీద, ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి చట్టం అది. ఉమ్, ఆ, ఇప్పుడు దేశద్రోహులు అంటే అట్లాగైతే మరి ఇంకా అంబేద్కర్ గారు దేశద్రోహి, స్వామి దయానంద సరస్వతి దేశద్రోహి, వీళ్ళందరూ దేశద్రోహుల, వీళ్ళ దేశభక్తులు. ఉమ్, చాలా తప్పది. పురాణములలో ఎన్నో వేద విరుద్ధమైన సంగతులు ఉన్నవి. ఉమ్, పురాణములలో వేదాలకు విరుద్ధమైన సంగతులు ఉన్నాయి. వేదములకు విరుద్ధంగా కనబడితే పురాణాలు ప్రక్కన పెట్టేసి వేదమునే ఫాలో అవ్వండి అని స్వామి వివేకానందుల వారు కూడా చెప్పారు. మరి ఆయన కూడా దేశద్రోహ? ఉమ్. తెలియదు వీళ్ళకు. చాలా తప్పు. ఉపా కేసు ఏంటి? ఉపా కేసు ఏంటి? చాలా తప్పది. గవర్నమెంట్ వాళ్ళే చేసిన తప్పది. ఒక నెల అయిపోతుంది సార్. ప్రశ్న రావణ్ అని ఒక జర్నలిస్ట్ అవును. దళిత క్రైస్తవుల మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడిండని ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత ఆయనను వరుసగా 4 సార్లు అరెస్టు బెయిల్ ఇదంతా జరిగింది. దాని తర్వాత ఈయన బయటికి వస్తూనే ఉన్నాడు అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. అది ఉపా కేసు అయితే ఆయన మీద నమోదు చేసి ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. మరి ఉపా కేసు గురించి కూడా రమణమూర్తి గారు మాట్లాడడం జరిగింది. అట్లనే అయోధ్య స్కామ్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకు కేంద్రం సైలెంట్గా ఉంది ఇంత దారుణం జరుగుతుంటే అని రెండు ఆయన ఖండించడం జరిగింది. ప్రశ్న రావణ్ మీద అంటే ప్రశ్నించిన వాళ్ళందరి మీద ఉపా కేసు పెట్టుకుంటూ పోతారా, అట్లయితే పవన్ కళ్యాణ్ మీద కూడా ఉపా కేసు వేస్తారా అని ఆయన దీన్ని ఖండించారు అన్నమాట. సో దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తున్నారా లేకుంటే ఖండిస్తారా? దేన్ని సమర్థించాలి? ఉపా కేసు పెట్టడం కరెక్టేనా? ప్రశ్న రావణ్ 100% రాంగ్. అది ఉపా కేసు ఎలా పెడతాడు? ఆయన దేశానికి చేసిన ద్రోహం ఏంటి అంటే మీరు విన్నారా సార్ ఆయన మాట్లాడారు? విన్నాను. దానికి వేరే కేసులు పెట్టొచ్చు. కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ అయ్యాడు. ఈ మాత్రం దానికి లోపల పెట్టి అవసరం లేదండి. కేసు విచారణ కొనసాగొచ్చు. మనిషిని లోపల పెట్టి అక్కర్లేదని ఆయనకి బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఏ దోషం ఉన్నదో, ఎలాగ పబ్లిక్కి అన్యాయం జరిగిందో, లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నాయో, ఎవరికి అవమానమైందో ఆ విషయాలు కోర్టులో నిరూపించి శిక్ష వేయించవచ్చు. కానీ ఉగ్రవాది అని ఎట్లాగంటారు ఆయనని? తప్పది. హిడ్మా చనిపోయినప్పుడు హిడ్మాకి హిడ్మా చనిపోయినప్పుడు హిడ్మాను గౌరవిస్తూ మాట్లాడడము, భగత్ సింగ్తో పోల్చడము ఇది దేశద్రోహం కాదా అని కొంతమంది అంటున్నారు. మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా నక్సలైట్లను సమర్థించి మాట్లాడాడు. నక్సలైట్ పాత్రే పోషించాడు సినిమాలో. ఆయన అది సినిమా కదా సార్, ఈయన రియల్ గా మాట్లాడాడు. సినిమా ద్వారా పవర్ఫుల్ మీడియా కదా. సినిమా ద్వారా పంపించే సందేశం ఇంకా పవర్ఫుల్గా ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక హీరో. ఆ హీరో డైలాగులు, ఆయన మనోభావాలు ప్రజలు ముద్ర వేయకుండా ఉంటాయా? అది సినిమాగానే చూసి వదిలేస్తారా జనాలు? అదేమంతా నక్సలిజం తప్పు కాదు, ఆ నక్సలిజంలో ఉన్నోడు ఒక హీరో అన్న ఒక పాత్ర చిత్రీకరణ జరిగిన తర్వాత ఎన్ని కోట్ల మందిలో ఆ ముద్ర పడిందో మరి. అసలు అటువంటి దానికి సెన్సార్ బోర్డు వాళ్ళు ఎట్లాగా పర్మిషన్ ఇచ్చారు? సెన్సార్ బోర్డు దాన్ని రిజెక్ట్ చేయాలి కదా. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు ఏంటండి అని చెప్పేసి రిజెక్ట్ చేయాలి కదా. ఎన్ని సినిమాలు వచ్చినాయి ఉగ్రవాదమే రైటు అని చెప్పే, ఎన్నో వచ్చినాయి. ఇంకా వేరే మార్గమే లేదని నవలలు వచ్చినాయి. అదొక ఆలోచన విధానం, అదొక సిద్ధాంతం. సో మరి ఇప్పుడు ప్రశ్న రావణ్ ఇంకా రిమాండ్లోనే ఉన్నారు. రిమాండ్ పొడిగింపు కూడా కొనసాగుతుంది. మరి ప్రశ్న రావణ్ గురించి కావచ్చు, కేవీ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిరు సార్ ఇక్కడ తెలంగాణలో కూడా. అంటే అది అంతా వ్యక్తిగత కక్షలు. గవర్నమెంటే ఇలాగ డిప్యూటీ సీఎంకి యూట్యూబర్కి వ్యక్తిగత కక్షలు ఏముంటాయి సార్? ఉంటాయి. ఎందుకంటే సిద్ధాంతపరంగా ఇప్పుడు ఈ మతోన్మాదుల చేతిలో ఈ కూటమి ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం తోలుబొమ్మ.
ఉమ్, మతోన్మాద శక్తులు, ఏ శక్తులైతే కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయో ఉమ్, ఆ శక్తుల చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక కీలుబొమ్మ, ఉమ్, తోలుబొమ్మ వాళ్ళు ఆడిస్తున్నారు. ఉమ్, కనుక వీళ్ళ మీద ఎవరికైతే కక్ష ఉందో వాళ్ళు ఈ ఆంధ్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని ఇట్లా చేయండి అని ఆడిస్తున్నారు అన్నమాట. ఉమ్, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాలి, తప్పదు, లేకుంటే ప్రభుత్వం కూలిపోతుంది. ఉమ్. సో ఉపా కేసు గురించి కేవలం అన్యాయం అది, సార్. అన్యాయం అది. ఉపా కేసు ప్రశ్న రావడం మీద పెట్టడం 100% అన్యాయం. వెంటనే అసలు ఆ ఉపా చట్టమే రద్దు చేయాలి. ఉమ్, ఆ ఉపా చట్టమే రద్దు చేయమని చాలామంది న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్, అడ్వకేట్లు చాలామంది, సుప్రీంకోర్టు అడ్వకేట్లు డిమాండ్ చేస్తున్నారు, ఉమ్. ఆ చట్టమే వేస్ట్ అండి, దాన్ని తీసేయండి అని చెప్పి. కృష్ణ రావణ్ను అరెస్ట్ చేసిన తర్వాత ప్రవీణ్ పగడాల చనిపోయిండ్రు. దాని తర్వాత అంతకంటే ముందే కత్తి మహేష్ అనేట ఆయన చనిపోయిండు సార్. సో వీళ్ళిద్దరు కూడా రామాయణాన్ని దూషించిండ్రు, రాముణ్ణి దూషించిండ్రు కాబట్టి దారుణాతి దారుణంగా చనిపోయిండ్రు. ఇప్పుడు కృష్ణ రావణ్ కూడా బచ్చలకూర జోసెఫ్ ఆయన కాబట్టి ఈయన కూడా ఇట్లనే దారుణ స్థితికి వస్తాడు, దారుణంగా చనిపోతాడు. రాముణ్ణి దూషించిన వాళ్ళందరికీ ఇదే గతి పడుతుందని చాలామంది హిందుత్వవాదులు అంటున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఉండొచ్చు అంటే మా విశ్వాసానికి విరోధంగా ఎవరు మాట్లాడినా మేము చంపేస్తాం అనే వాళ్ళు ఇస్తున్నటువంటి ఇండైరెక్ట్గా బెదిరింపు అది. చంపేస్తాము అని అంటే కత్తి మహేష్ యాక్సిడెంట్లోనే చనిపోయిండు, ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోయిండు. ఏం కాదు, మన కత్తి మహేష్ సంగతి కాదు, కానీ మన ప్రవీణ్ పగడాల గారి మాత్రం యాక్సిడెంట్ కానే కాదు, డైరెక్ట్గా అది మర్డరే చేశారు ఆయన. సో కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీరు నమ్మడం లేదా? ఏం నమ్మడం లేదు, ఖచ్చితంగా ఇది కావాలని ఎవరైనా ఆయన కుట్రపూరితంగానే చేసిరా? 100%. మరి ఇప్పుడు ప్రశ్న రావణ్ణి కూడా అట్లనే అంటున్నారు. మరి ఆయన రిలీజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ ఉపా కేసు? ఏమో, న్యాయ పోరాటం చేయాలి, దీర్ఘకాలం టైం పడుతుంది, పోరాడే సంస్థలు ఉన్నాయి, అందరూ ప్రయత్నాల్లో ఉన్నారు, తొందరలోనే విడుదల ఇస్తారని నేను నమ్ముతున్నాను.